అందరికీ నమస్కారం. ఈనాటి అరుణాచలం గురించి మనం మాట్లాడుకుందాము. చాలా మంచి దేవస్థానం అది. అరుణ అంటే సూర్యుడు అని చెప్పి అంటారు. ఇంకొకటి జ్వాల అని కూడా చెప్తారు. అచలం అంటే మాత్రం ఇది పెద్ద కొండ అని అర్థం. సో ఈ విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మాకు కలిగే ఈ అనుభవము మీకు దోహదపడుతుంది అనుకుంటున్నాము. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు అయినా కానీ ఇది చూస్తుంటే మీకు అవన్నీ జ్ఞాపకం రావాలి, ఎక్కడెక్కడ పోవాలి, ఏం సంగతి ఇవన్నీ క్షుణ్ణంగా మీకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే చెప్తున్నాము. తిరువన్నామలై స్టేషన్ నుంచి బయలుదేరంగానే మేము వాళ్ళు బస్సులు అరేంజ్ చేస్తారు, హోటల్ బుక్ చేశారు. అక్కడ పోయాము. అక్కడ పోయిన తర్వాత ఇమీడియట్ టెంపుల్ పోవాలని ఫ్రెష్ అప్ అయినాము. అయిన తర్వాత టెంపుల్కి దారి తెలుసుకొని అక్కడి నుంచి పోయాము. ఈస్ట్ ద్వారానికి వెళ్ళమన్నారు. మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా ఈస్ట్ ద్వారంతో రమ్మన్నారు. 4 ద్వారాలు ఉన్నాయి. 4 ద్వారాలు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి మీరు కన్ఫ్యూజన్ కాకూడదని చెప్పి అన్నారు. రాజగోపురం అనేది మెయిన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళమని చెప్పి అన్నారు. సో అదేవిధంగా మేము చూసుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళాము. అక్కడ దీపాలు అన్నీ ఈ గోపురం దగ్గరనే దీపాలు కూడా ముట్టిస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ప్రక్కనే ఉన్న నంది విగ్రహం చూడు ఎంత బ్రహ్మాండంగా ఉందో. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాకు కనిపించేదేమో కుమారస్వామి యొక్క దేవాలయము, పక్కనే 1000 స్తంభాల గుడి అంట. దాని తర్వాత భైరవనాథ్ మందిర్ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మీకు క్షుణ్ణంగా కలపాలని చెప్పి ఈ విధంగా పోస్ట్ చేస్తున్నాను. బ్రహ్మ పుష్కరం అంటే దానిలో తామర పుల్లలు మనకు కనిపిస్తున్నట్టు ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఇటువైపునేమో వినాయకుడిని టెంపుల్ ఒకటి ఉంది. దాని తర్వాత మేమేం చేసామంటే వెళ్ళే టయానికి అక్కడ యజ్ఞం జరుగుతున్నది. స్పెషల్ లైన్ తీసుకున్నాం మేము, స్పెషల్ డబ్బులు ఇచ్చేసి. అక్కడ చేస్తే చాలా సంతోషం అనిపించింది. మేము కూడా దానిలోనే పార్టిసిపేట్ చేస్తున్నాము. అందుకోసం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడేమో ఫస్ట్ ఏమో శంఖాలతో తయారు చేశారు, అభిషేకం చేశారు. దాని తర్వాత అక్కడ హోమం తయారు చేసే వరకు లాస్ట్లో పూర్ణాహుతి చేశారు. అక్కడి నుంచి టెంపుల్ యొక్క దర్శనం చేసుకున్నాము. అరుణాచల స్వామి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఇక్కడ నుంచి అక్కడున్న ఉపాలయాలన్నీ చూడాలి కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఉపాలయం ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లాస్ట్కి ఒక మండపం కనిపించింది. భక్త కన్నప్పదట ఇది. అయిన తర్వాత మేము అమ్మవారి గుడికి వెళ్ళాలనుకున్నాము. అమ్మన్ యొక్క ప్రాంగణం ఇది. అమ్మన్ టెంపుల్ దగ్గర వెళ్తున్నాము. అక్కడ ఈ దేవాలయం కూడా పెద్ద ప్రాంగణంతో కలిసింది. మీకు కనిపిస్తున్నది కదా, ముందు గోపురం, ఇంకో గోపురం కనిపిస్తుంది. పోయడానికి దారి ఒకటి. ఇక్కడి నుంచి మేము వెళ్తే ముందు నంది కనిపించాడు. ఆ నంది అంతకన్నా ఉన్న నంది కన్నా కొంచెం చిన్నది ఇది. అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి దర్శనం చేసుకున్నాము. దేవుణ్ణి మొక్కున్నాం, మీరు అందరూ చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి. కుచలాంబ దేవి అంట ఈ అమ్మాయి. ఈ దేవాలయం పేరు, అమ్మాయి పేరు కుచలాంబ దేవాయి. ఈ దర్శనం చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా వాపసు అయిపోయింది. మేము దర్శనం అయిపోయింది అనుకున్నాము. దర్శనం అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏదైనా ఉంటే చూడాలనుకున్నాము. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాము. హోటల్కి పోయిన తర్వాత అక్కడ భోంచేసాము. ఇదేమో మామూలుగా ఇది తమిళర్సి మహల్ అంట. అక్కడనే మాకు ఇచ్చారన్నమాట భోజనము. అక్కడి నుంచి గిరి ప్రదర్శన చేయాలి. మధ్యాహ్నం తర్వాత చేయాలనుకున్నాము. చేసే ముందు దీపం పెట్టాలంట. దీపం హారతి పెట్టాము అక్కడ పెట్టిన తర్వాత స్టార్ట్ చేయాలంట. మళ్ళీ అక్కడ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ కూడా అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడనే దేవుడిని మొక్కేసి కంప్లీట్ చేసినట్టుగా అర్థమైంది. ఇది అరుణాచలం దేవాలయం దగ్గర. ఇక్కడ గిరి జ్వాల అంటే కొండపైన జ్వాల వస్తుందంటే. సో ఇక్కడ దీపం తగిలిచ్చిన తర్వాత స్టార్ట్ చేసాము. ఇది 8 లింగాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏమో ఇంద్రలింగం అంట ఇది. దీని తర్వాత ఇంకొక దిక్కులోనేమో అగ్నిలింగము. ఈ దేవస్థానంలో కూడా ఉండేది కూడా అగ్నిలింగమేనంట. ఇది రమణ మహర్షి ఆశ్రమం అయిన తర్వాత ఆశ్రమం కనిపిస్తుంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళాము. రమణ మహర్షి ఆశ్రమం దగ్గర పెద్ద బావి ఉంది. రమణ మహర్షి ఆశ్రమంలో ఈయన కూర్చున్న ప్లేస్ అది. ఇది చిన్నప్పుడు ఈయన ఫోటో పెట్టారు ఇక్కడనే వచ్చేసి ఆయన ఇక్కడ పాతాళలింగం అంట. ఇది అక్కడ మెడిటేషన్ చేశారు. అదే ఇప్పుడు జ్వాలలింగం అని చెప్పి అంటారు. ఇదే తీసాము ఫోటో. ఆ ఫోటో తీసి కవరప్ చేసాము. ఆ మందిరంలో కూడా చాలా నిపుణులు కూడా కనిపిస్తున్నాయి. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం అది. ఫారినర్స్ కూడా చాలామంది వస్తారు, అక్కడనే ఉండిపోతున్నారంట కూడా. మేము అంతా చూసుకున్న తర్వాత అందరం కలిసి మాతో పాటు వచ్చిన వాళ్ళతో కలిసి అక్కడి నుంచి యమలింగం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మరి నైరుతి లింగం అంట. నైరుతి వైపున ఉండే లింగం కాబట్టి దీన్ని నైరుతి లింగం అంటారు. దాని తర్వాత వర్ణలింగం ఒకటి, వర్ణ వాయు రెండు తెలుసు కదా, వర్ణలింగం. దాని తర్వాత వాయులింగం, ఇది వాయులింగం. వర్ణలింగం తర్వాత వాయులింగం.
అదేవిధంగా కుబేరలింగం ఒకటి కనిపిస్తుంది. దాంట్లో 7వది 8వది మామూలుగా ఈశాన్య లింగం, అది అయిపోయింది. ఇది కూడా ఈశాన్య లింగం యొక్క ప్రాంగణం ప్రదేశం ఇది కూడా దర్శనం అయిపోయింది. దేవుని దయతో హ్యాపీగా జరిగింది. మేము ఆటోలోనే పోయి తిరుక్కుంటూ పోయాము. అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్ రమ్మని చెప్పారు, అక్కడికి వచ్చేసాము. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడానికి షేర్ చేయండి. అదే కాకుండా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కూడా తెలుసుంటే వాళ్ళకు కూడా ఈ సమాచారాన్ని తెలిస్తే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు ఇది ఒక వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మీరు ఏ బెల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీ యూ అగైన్. నెక్స్ట్ మనం